ఏమైంది మా పెద్దమ్మకి? ఆవిడకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయి. మా అమ్మని ఇక్కడ ఒక ఫేమస్ ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి తీసుకొస్తుంటాను. అక్కడికే మీ పెద్దమ్మని కూడా తీసుకొచ్చాను. మీకెలా మా పెద్దమ్మ పరిచయం? మీ వీధిలోకి కొత్తగా కాపురానికి వచ్చాం, అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం. నాకు ఒక ఫోన్ కూడా చేయలేదే. నీ ఫోన్ దొరకలేదు. నువ్వు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ వేగా, ఎందుకులే లాయర్ లా క్వశ్చన్స్ అడుగుతావు? అదేం కాదు, సడన్ గా కార్లో ఉన్నారు, రా. ఏంటంకుల్ ఇదంతా? మీ నాన్నకి చాలా సీరియస్ గా ఉందమ్మా. చివరి ఆశగా నిన్ను చూడాలని కోరుకుంటున్నాడు. మీరు చెప్పిన అతను మా నాన్నే కాదు, మా అమ్మని చంపిన మృగం. ఆయనకేమైనా నాకు దిగులేదు. నీ కోపం నాకు అర్థమవుతుందమ్మా. అయినా సరే పాపం ప్రశాంతంగా బ్రతకలేక కనీసం ప్రశాంతంగా చావాలనుకుంటున్నాడు. కొంచెం మానవత్వంతోనైనా ఒకసారి రామ్మా. అతను మనిషే కాదంటున్నాను కదా, మరి మానవత్వం అంటారేంటి? ఇలా చూడండి అంకుల్, ఆయన్ని చూడడం నాకు ఇష్టం లేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఉండమ్మా ఈ ఒక్కసారైనా దయచేసి రామ్మా. నో. ఏంటి ఓరకపోతున్నా? నేను వెళ్ళాలి. మీరు ఇప్పుడు కార్ ఆపుతారా లేదా పోలీసులకు ఫోన్ చేయనా? మాట్లాడకుండా ఉంటావా లేదా చేయి విరుకుంటున్నా? కాస్త మాట్లాడకుండా ఉండమ్మా. అయ్యయ్యో, మాట్లాడి తీసుకురమ్మంటే ఇలా ప్యాక్ చేసి తీసుకొస్తున్నావేంటమ్మా? పోలీస్ కేసు అవుతుందేమోనని భయంగా ఉంది. సార్, వాళ్ళ నాన్న చూడడానికి తీసుకొస్తున్నావు, ఇందులో కేసేంటి? ఏంటమ్మా అలా అంటావు? కిడ్నాప్ కేసమ్మా, సెక్షన్ 364A. సార్, ఇదేదో సినిమా చూసే కదా కాపీ కొట్టారు. డౌట్ కు పుట్టినవాడా? నేను చట్టం చదివిన లాయర్నిరా. ఒక ఎరియర్ లేకుండా ఉండుంటే నేను ఎప్పుడో నల్లకోట వేసుకునేవాడిరా. అదేదో పిక్చర్ లో మీరు వేసుకున్నారు కదా. ఒరే, ఈ పురుగుని బయటికి దోసేరా. నా వల్ల కావట్లేదు. సినిమా వార్తల్లో రావాల్సిన నేను ప్రముఖ వార్తల్లో వస్తానేమోనని భయంగా ఉంది. అలా వచ్చినా బాగుంటుంది. మనం ఏమైనా డబ్బు కోసం తీసుకొచ్చాం, చూసుకుందా పదండి సార్. ఏంట్రా? రోడ్డు చూసి బండి నడుపు, లేకపోతే అందరం ప్రముఖ వార్తల్లో వస్తాం. బంగారు, బాగున్నావా అమ్మా? నువ్వు బాగా చదువుతున్నావా? ఇక పో అమ్మా. ఓ, సారీ అంకుల్, నేను మీతో కొంచెం రూడ్గా మాట్లాడాను. పర్వాలేదమ్మా. ఇప్పుడు కూడా నేను ఆయన క్షమించానని అన్నా, కానీ నేను ఇక్కడికి రావడంలో ఒక మంచి జరిగింది. చిన్న వయసులో నాకెప్పుడు మా నాన్న అంటేనే భయం వేసేది. తరువాత ఆయన మీద పగ తీర్చుకోవాలని కసుండేది. ఇప్పుడు ఆ రెండూ లేవు. దానికి మీ అందరికీ చాలా థ్యాంక్స్. నేనిక వెళ్తాను. అమ్మా, ఒక తండ్రిగా వాడు నీకు ఎలాంటి మంచి చేయలేదు, కానీ నువ్వు ఇప్పుడు ఒక మంచి కూతురుగా నడుచుకున్నావు. నువ్వు చేసింది గొప్ప సహాయం అమ్మా. ఎవరో తెలియని ఒకరి కోసం వీళ్ళు పెద్ద రిస్కే తీసుకున్నారు. దాని ముందు నేను చేసింది పెద్ద విషయమేం కాదు. నా ఫోన్ కొంచెం ఇస్తే బాగుంటుంది. సారీ, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యాం, ఈ మాత్రం కూడా చేయలేనా?